ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనను తాను పొగుడుకున్నట్లు, తనను వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు పొగిడినట్లు బహుశా దేశంలో, సరే దేశంలో ఒక ఆయన ఉన్నారు కానీ ఇంకా ఆయన తప్ప మిగతా ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడే అర్హత లేదేమో. సీరియస్లీ నోరు తెరిస్తే ఇది నా గొప్పతనం, అది నా గొప్పతనం. ఇంతకుముందు ఎంత ఎన్ని విషయాలంటే ఫోన్ తెచ్చింది నేనే అన్న దగ్గర నుంచి దేశానికి, ఇంటర్నెట్ను పరిచయం చేసింది నేనే అన్న దగ్గర నుంచి దేశానికి సాఫ్ట్వేర్ని నేనే తెచ్చింది అన్న దగ్గర నుంచి ఇవన్నీ నిజాలు కాదు అని అందరికీ తెలుసు. అయినా కూడా అంతెందుకండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మ ఒడిని వీళ్ళు పేరు మార్చి తల్లికి వందనం అని చెబితే మొన్న ఏమన్నారు ఒకసారి, తల్లికి వందనం నారా లోకేష్ గారి మైండ్లో పుట్టినటువంటి ఆలోచన అన్నారు. అందరికీ తెలుసు, అయినా కూడా ఎంత కాన్ఫిడెంట్గా చూడండి. బహుశా ఏమంటారు, ఇలాంటి మైండ్ సెట్ను ఏ విధంగా మెజర్ చేయాలో తెలియదు కానీ ఒక పాయింట్ వరకు రాజకీయ నాయకులు కపాలు కొట్టుకోవచ్చు కానీ మరీ శృతి మించిపోయి ఉంటాయి కొన్ని అయితే. తాజాగా నిన్న మీడియా సమావేశం పెట్టి ఈ తుఫాన్ మీద మాట్లాడే క్రమంలో కూడా అమెరికాకు అంటే అసలు రాదు, మనమే తోపును అమెరికా కంటే మేనేజ్ చేయడం అంటారు. అసలు 16 నెలల టెక్నాలజీ కనిపెట్టి ఎన్ని అద్భుతాలు చేశానో చెప్తారు. 16 నెలల్లో ఎప్పుడు టెక్నాలజీ కనిపెట్టారో, అసలు ఎవరు కనిపెట్టారో. అండ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి గప్పాలు, ఆయన మాట్లాడిన మాటలు అవి ఎట్లా గప్పాలు అని చెప్పి ఈరోజు ఒక పెద్ద కథనం చూడండి. ఏ రిజర్వాయర్లోకి ఎంత నీరు వస్తుందో, ఎంత నీటిని విడుదల చేయాలో టెక్నాలజీతో ఇప్పుడే తెలుసుకున్నట్లు చంద్రబాబు గారు గొప్పగా చెప్పారు. కానీ నిజానికి సిడబ్ల్యూసి అంటే కేంద్ర జల సంఘం ఉంది కదా, వాళ్ళు దేశంలోని ముఖ్యమైన జలాశయాల ప్రత్యక్ష నిల్వ సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు బులెటిన్లు విడుదల చేస్తారట. ఏ పరివాహక ప్రాంతంలో ఎంత వర్షం కురుస్తుందో, తద్వారా ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు వస్తుందనే విషయాన్ని రాష్ట్రాలకు చెప్పే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉందట. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పుడే టెక్నాలజీ ద్వారా ఈ విషయాన్ని ఔపోషాన పట్టినట్టు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో ప్రతి రిజర్వాయర్కు నీటి పర్యవేక్షణ విధానం ఉంది. వరదలు, వర్షాల ఆధారంగా ఏ ప్రాజెక్టుకు ఎన్ని క్యూసెక్కులు వస్తున్నాయో చూసుకొని దాని కింద ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం సంవత్సరాల తరబడి కొనసాగుతుందట. కానీ చంద్రబాబు గారు మాత్రం 16 నెలల్లో టెక్నాలజీని కనిపెట్టి నేనే ఇవన్నీ చేశాను అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పేశారు. భూగర్భ జలాలను కూడా రియల్ టైంలో పర్యవేక్షించాను నేను కొత్తగా టెక్నాలజీ కనిపెట్టి అని అన్నారు చంద్రబాబు గారు. ఈ విషయంలో కూడా దశాబ్దాల తరబడి పర్యవేక్షణ విధానం ఉందట. సెన్సార్లు, రియల్ టైం మానిటరింగ్ ఎప్పటి నుంచో ఉందట. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలు ఏ రోజుకి ఆ రోజు దొరుకుతూనే ఉంటాయట. ఆ వివరాలను బట్టి చంద్రబాబు నాయుడు గారు నేనే టెక్నాలజీ కనిపెట్టి ఇవన్నీ తీసుకొచ్చా అని అంటున్నారట. అన్ని టెక్నాలజీలను అనుసంధానం చేయడంతో పాటు డ్రోన్స్, సీసీ కెమెరాల ద్వారా ఎక్కడ వరద నీరు ఉందో గుర్తించి ఆ నీటిని డ్రై చేశామని సీఎం చెప్పారట. ఇలాంటి రియల్ వ్యవస్థ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు అని చంద్రబాబు గారు చెప్పారు. అయితే డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా ఇవన్నీ చేయడం ఇప్పుడు కొత్త కాదు, ఎప్పుడో దశాబ్దాల నుంచి ఉంది. అన్ని ప్రభుత్వాలు ఇదే పని చేస్తాయట. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు జియో ట్యాగింగ్ చేశాను, ఇది మా గొప్పతనము అని అన్నారట. కానీ వాస్తవం ఏంటి, ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇళ్లకు గతంలోనే జియో ట్యాగింగ్ చేశారు. కొత్తగా వచ్చిన విధానం కాదు, దేశంలో చాలా చోట్ల ఈ పని చేస్తూనే ఉన్నారు. తుఫాను, వరదలకు సంబంధించి ఉత్తమ మాన్యువల్ రూపొందించినట్లు కూడా గొప్పగా చెప్పారు. కరువు నియంత్రణ కోసం బ్రిటిష్ కాలం నుంచి మాన్యువల్స్ ఉన్నాయట. బ్రిటిష్ కాలం నుంచే ఉన్న మాన్యువల్స్ ఇప్పుడు చంద్రబాబు గారు నేనే కొత్తగా చేశాను, టెక్నాలజీని క్రియేట్ చేసి అని చెప్పి చెప్పుకున్నారట. తుఫాన్ కదలికలను గంటకు టెక్నాలజీ ద్వారా పర్యవేక్షిస్తూ పౌరులకు 28 రకాల సూచనలతో మెసేజ్లు పంపుతూ అప్రమత్తం చేశామని ఐటీ కార్యదర్శి భాస్కర్ చెప్పారు. అదేదో సినిమాలో ఉంటుంది నిజంగా,
ఏమంటారు సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్ట, నేనే గొప్పరాయుడు అంటే వీళ్ళు నాకన్నా గొప్పరాయులు ఉన్నారు అని. చంద్రబాబు గారే అనుకుంటే ఈ ఐఏఎస్ కూడా అంతే గప్పాలు చెబుతూ ఉన్నారని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. 5,000 సచివాలయాల పరిధిలో జాగ్రత్తలు తీసుకొని ముందస్తు హెచ్చరికలు పౌరులకు జారీ చేశాం. తుఫాన్ కదలికలను గంట గంటకు టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించి 28 రకాల సూచనలతో మెసేజ్లు పంపామని చెప్పారట. వాస్తవం ఏందట, ఫోన్లలో మెసేజ్లు పంపే విధానం ఇంతకుముందు ప్రభుత్వంలోనూ కొనసాగింది. అప్పట్లో సచివాలయాల వారీగా ఇంటింటిని మ్యాపింగ్ చేసి పౌరులకు అవసరమైన సమాచారాన్ని మెసేజ్ రూపంలో పంపించేవారు. కానీ ఇప్పుడే ఈ విధానం అమలు చేస్తున్నట్లు ఎందుకు చాలామందికి ఈ మెసేజ్లు వస్తాయి. ఇప్పుడే ఇంతకుముందు నుంచి వచ్చేటివి. ఫోన్లోకి మెసేజ్లు రావా, మీ ఏరియాలో వాన పడుతుంది, మీ ఏరియాలో వాతావరణం ఎట్లుంటుంది, మీ ఏరియాలో పిడుగులు పడవచ్చు అని. అందరికీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వస్తాయి, కర్ణాటకలో ఉన్న వాళ్ళకి వస్తాయి, ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చాయి. కానీ ఇది మాత్రం ఇప్పుడు వీళ్ళు మేమే కొత్తగా క్రియేట్ చేసామని చెబుతూ ఉన్నారు. ఏం చేస్తాం? అవసరమైన వారికి మెడిసిన్ పంపించామని, విపత్కర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసాం. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం ఇప్పుడే ఉందా? మెడిసిన్ పంపడం ఇప్పుడే ఉందా? కాకినాడ దగ్గర తీరం దాటుతుందనుకుంటే 15 కిలోమీటర్ల తర్వాత నర్సాపురం దగ్గర తీరం దాటిందని ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం బొక్క బోర్లా పడింది. కాకినాడలో కాకుండా అంతర్వేది వద్ద తుఫాను తీరాన్ని దాటింది. అలాగే వర్షం ఎక్కడ ఎప్పుడు ఎంత పడుతుందో ముందస్తుగా చెప్పే విధానం ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంలోనూ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది. ఈ విధంగా దాగుడు మూతలాడింది మాతోటని చెప్పి నవ్వుల పాలయ్యారట వీళ్ళు. టెక్నాలజీతో వాహనాలను ట్రాకింగ్ చేశామని ఇదే తొలిసారి అని చెప్పుకున్నారు. ఇది కూడా ఎప్పటి నుంచో ఉందట. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల రాకపోకలను తెలుసుకునేందుకు ఆ సంస్థ తన అధికారిక యాప్లోనే ప్రయాణికులకు బస్సు ట్రాకింగ్ ఆప్షన్ కల్పించింది. ఎప్పటి నుంచో ఉంది. లొకేషన్ పంపించి బస్సు యాడ్కి వచ్చింది ట్రాకింగ్. ఈ రోజు ఉందా అది కూడా వీళ్ళు మేము కొత్తగా కనిపెట్టామని చెప్పుకున్నారు. పోలీసులుగానే కొందరు వాహనాలను అట్లే ట్రాక్ చేస్తారు. అదేమైనా కొత్తగా ఉందా? మొబైలు ఇంటర్నెట్ కమ్యూనికేషన్ వ్యవస్థను పక్కాగా చేశామన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో అమల్లో ఉంటే సీఎం చంద్రబాబు, ఐటీ కార్యదర్శి భాస్కర్ ఇప్పుడు తామే కనిపెట్టామని గొప్పలు చెప్పుకోవడం నవ్వు పుట్టిస్తుందట. బాగుందా? మనమే గొప్ప రాయులు అనుకుంటే మనకంటే గొప్ప రాయుల్లాగా ఉన్నారు వీళ్ళు. అట్లా ఉంది పరిస్థితి. వీళ్ళు ఒకరి మించి మరొకరు.